నమస్కారం. నా పేరు జనార్దన్. వేటపాలెం ఎస్ఐగా గత 1 ఇయర్ నుంచి పనిచేస్తున్నాను. మొన్న శనివారం రోజు గుంటూరు నుంచి మహేష్ అని చెప్పి ఈ నెల 28వ తారీఖు మ్యారేజ్ ఉందని ప్రీ వెడ్డింగ్ షూటింగ్కి చీరాల బీచ్కి రావడం జరిగింది. అక్కడ నుంచి వేటపాలెంలో శివాలయం ఉందని చెప్పి అక్కడ కొన్ని ఫొటోస్ దిగి వేటపాలెం సెంటర్ సాయంత్రం 5:30 ఆ టైంలో వచ్చి అక్కడ కొబ్బరి బొండం తాగుదామని కిందకి దిగి మళ్ళీ కారు ఎక్కే సమయంలో అతను చేతికున్న బ్రాస్లెట్ పడిపోయింది. చూసుకోలేదు. అతను ముందుకెళ్ళిన తర్వాత కారులో ఉన్న వాళ్ళ బంధువులు చూసి చేతికున్న బ్రాస్లెట్ ఏదని అడిగితే మళ్ళీ వచ్చి వెనకాల ఆ ఏరియా ఎక్కడైతే తిరిగాడో అదంతా చూసుకున్నాడు. ఆ ఫొటోస్ అయిన వెరిఫై చేస్తే గుళ్ళో కూడా ఆ ఫోటో చేతికి బ్రాస్లెట్ ఉన్నట్టు గుర్తించాడు. ఆ సెంటర్లోనే పడిపోయిందని భావించి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద మేమంతా కొత్తగా వచ్చినప్పుడు ఎస్పీ గారు మా టౌన్ అంతా సీసీ కెమెరాలు బిగించమన్నారు. ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా డిఎస్పీ గారు సిఐ గారు కూడా చెప్పి దగ్గరుండి టౌన్ అంతా సీసీ కెమెరాలు బిగించడం జరిగింది. దాంట్లో భాగంగా సెంటర్లో సీసీ కెమెరాలు వెరిఫై చేస్తుంటే ఒక అతను తెలియక దాన్ని ఏదో వస్తువు అనుకొని తీసుకున్నాడు. తర్వాత ఆ ట్రాక్ బట్టి అతనితో మాట్లాడితే వెంటనే అది నాకు తెలియక తీసుకొచ్చానని చెప్పాడు. అతను చదువు రాదు అతనికి, అందువల్ల అతను ఆ విధానంలో తీసుకెళ్ళడం జరిగింది. వెంటనే ఇచ్చేసాడు అతను. తర్వాత వాళ్ళ బంధువులు ఈరోజు పిలిపించి వాళ్ళ బంధువులకి అప్పగించడం జరిగింది. మీడియా ద్వారా తెలియజేయడం ఏమనగా ఈరోజు ఆ సీసీ కెమెరా లేకపోయింటే 4.5 సవర్ అంటే దాదాపు గోల్డ్ సవర్ వచ్చి 1,30,000 దాకా ఉంది. దాదాపు 5 లక్షల నుంచి 6 లక్షల దాకా వాల్యూ అవుతుంది. అది సింపుల్గా దొరికిందంటే సీసీ కెమెరాలు ఉండబట్టి మేము అందుకే పబ్లిక్కి అందరికీ చెప్తుంది, ప్రతి ఇంట్లో వాళ్ళ ఇంటి ముందు ఈదిగలు కవర్ అయ్యేలాగా అందరూ సీసీ కెమెరాలు బిగించుకుంటే ఇలా మనకు కాకపోయినా వేరే వాళ్ళకైనా ఉపయోగపడుతుంది. మేము బిగించింది ప్రజల కోసం కాబట్టి ఇప్పుడు ఆ రోజు ఇక్కడ ఉపయోగపడింది. అందరూ కూడా మా ఆదేశాల మేరకు సీసీ కెమెరాలు బిగించుకుంటే మీకు రక్షణ ఉంటుంది. ప్రజలకు ఏదైనా నష్టం జరిగినప్పుడు ఆ వేళ వెళ్ళినప్పుడు కూడా